ప్రభు పేరిట మీ అందరికీ వందనాలండి. ముందుగా తండ్రి అయిన దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే, మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాము. అయితే ఆ ప్రార్థనలో మనం ఎలాంటివి కలిగి ఉండాలి? మనం ప్రార్థన చేసేటప్పుడు కొన్ని విషయాలను పరిశీలన చేసుకొని మన ప్రార్థన ఏ తోవకు చెందిందో మనం గుర్తించాలి. అయితే మనం చేసే ప్రార్థనలో ఇవి ఖచ్చితంగా ఉండాలి. మనం చేసే ప్రార్థనలో మెలకువ ఉండాలి. మనం చేసే ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. మనం చేసే ప్రార్థనలో నిరీక్షణ ఉండాలి. మనం చేసే ప్రార్థనలో పట్టుదల ఉండాలి. ఏక మనస్సు కలిగిన ప్రార్థన అయి ఉండాలి. అలాగే విజ్ఞాపన పూర్వకంగా మన యొక్క ప్రార్థన ఉండాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసేటప్పుడు ఇవన్నీ కలిగి ఉండాలి. అయితే మనం చూసుకున్నట్లయితే మెలకువ కలిగి మనం ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉంది అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. చూసినట్లయితే ఇక్కడ అన్నిటి అంతము సమీపము ఉన్నది. మనకు రాకడ సమీపంగా ఉన్నది. సూచనలు కనిపిస్తూనే ఉన్నాయి. అనేకుల ప్రేమ చల్లారును, తర్వాత యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, ఎక్కడ చూసిన భూకంపాలు, ఎక్కడ చూసినా కానీ రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తుంది. ఎక్కడ చూసిన యుద్ధాలు, దేశాలకు దేశాల మధ్య యుద్ధాలు సమస్తము జరుగుతూనే ఉన్నాయి. అయితే బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, అయితే అన్నిటి అంతము సమీపమైంది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి అంటే రాత్రంతా కూర్చొని మెలకువగా ఉండి ప్రార్థన చేయమని అర్థం కాదు. కానీ మెలకువగా ఉండి స్వస్థ బుద్ధి గలవారమై ముందే జరగబో సంగతులను గురించి మనం ఆలోచన చేసుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ముందుగానే మన యొక్క ఆత్మను సిద్ధపరచుకోవడం, రక్షణలోకి మన యొక్క ఆత్మను సిద్ధపరచుకోవడం, అనేకుల్ని ప్రభు వైపు తిప్పడం, అలాగే మెలకువగా ఉండి అన్నిటి విషయాల్లో మనం ముందుండి స్వస్థ బుద్ధి గలవారమై మంచి వివేకంతో మనం ప్రార్థన చేయాలని ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అలాగే మనం చేసే ప్రార్థన విశ్వాస సహితమై ఉండాలి. చూసుకున్నట్లయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. విశ్వాస సహితమైన ప్రార్థన చూసుకున్నట్లయితే, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. మనం ప్రార్థన చేస్తూ ఒక వ్యక్తికి ప్రార్థన చేస్తూ ఇతని రోగము, ఇతని అనారోగ్యము స్వస్థపరచబడాలని మనం ప్రార్థన చేస్తాము. కానీ మనసులో ఇతను బాగుపడతాడా, ఈ రోగం నయమవుతుందా, ఇతను ఈ రోగం నుంచి విడిపింపబడతాడా అనే ఆలోచనతో కాకుండా విశ్వాస సహితమైన ప్రార్థన, ఇతను ఖచ్చితంగా దేవుడు ఇతన్ని స్వస్థపరుస్తాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు కదండి, స్వస్థపరిచే యెహోవాను నేనే అని వాగ్దానం చేశాడు కదా. అదే విశ్వాసంతో మన దేవుడు స్వస్థపరుస్తాడు. కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థన ఖచ్చితంగా రోగిని స్వస్థపరుస్తుందని ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అలాగే అతడు పాపం చేసిన వాడైతే ఆ పాపములు కూడా క్షమింపబడతాయి, పాప క్షమాపణ కూడా నొందునని ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఒకవేళ అతను పాపం చేసిన వాడైతే ఆ విశ్వాస సహితమైన ప్రార్థన వల్ల అతను పాప క్షమాపణ కూడా నొందుతాడు. మనం చేసే ప్రార్థన విశ్వాస సహితంగా ఉండాలి. అలాగే మెలకువ కలిగి స్వస్థ బుద్ధి గలవారమై ముందు వివేకముతో, ముందు చూపుతో మన ప్రార్థన ఉండాలి, మెలకువ కలిగి. అలాగే మన ప్రార్థనలో నిలకడ మనం చూసుకున్నట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండి. నిలకడగా అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏదైనా ఒక అంశం గురించి మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన నిలకడ ఉండాలి. కొంతసేపు చేసి దాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ చేయకుండా మళ్ళీ ఒక నష్టం జరిగిన తర్వాత మళ్ళీ 10 రోజుల తర్వాత చేయడం, అట్లా కాకుండా ఏకతాటిగా ఒక ప్రార్థన మొదలుపెట్టామంటే దాని గురించి మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. చూసినట్లయితే యాకోబుని చూసుకున్నట్లయితే యాకోబుడు రాత్రంతా దేవునితో పెనుగులాడతాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనని అక్కడ దేవునితో పోరాడతాడు. దేవునితో మనుషునితో గెలిచి నువ్వు పోరాడి నువ్వు గెలిచితివని దేవుడు సెలవిస్తాడు. అలాగే యాకోబులాగా మనం కూడా నిలకడగలిగి మన ప్రార్థన యందు నిలకడ కలిగి మనం ప్రార్థన చేయాలి.
నిలకడగా ఉండి అలాగే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకవేళ మనం దేవుడు దయచేస్తే దానికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఈ స్థితిలో ఉన్నామంటే అది దేవుని కృపే కండి. ప్రతిరోజు మనం ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనదంటూ ఈ లోకంలో ఏమీ లేదు. ఏమన్నా ఉందండి? మనం వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకొని వచ్చామా? లేదు కదండి. మనదంటూ ఏం లేదు. ఏదన్నా ఉందంటే అది దేవుడిచ్చింది. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ప్రతిదీ దేవుడిచ్చిందేనండి. అది నేను బాగా నమ్ముతాను. ఎందుకంటే ఈ స్థితిలో నేనున్నానంటే అది దేవుని కృపే. అలాగే పట్టుదల. మన ప్రార్థనలో పట్టుదల ఉండాలి. రోమా పత్రిక 12:12 నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమల యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు. మన ప్రార్థన చేస్తూ నిరీక్షించాలి. నిరీక్షణ కలిగి శ్రమ యందు ఓర్పు కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు మనం బలహీనమవుతాం. మనం చూసుకున్నట్లయితే పౌలు గారు, నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడే నేను బలవంతుడనని అతను చెప్తాడు పౌలు గారు. అలాగే మనం కూడా ఎప్పుడు బలహీనులమో అప్పుడు బలవంతులము. శ్రమందు ఓర్పు గలవారమై ఉండాలని ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. నిరీక్షణ గలవారమై సంతోషించాలి. నిరీక్షిస్తూ ఒక దాని గురించి మనం నిరీక్షిస్తూ సంతోషిస్తూ ఓర్పు గలవారమై మన ప్రార్థన యందు పట్టుదల కలిగి దేవుని యందు పట్టుదల కలిగి దేవునికి ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. అలాగే మనం ఏక మనసు కలిగి ప్రార్థన చేయాలి. అపోస్తుల కార్యముల గ్రంథము 1:14 మీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చూసినట్లయితే వీళ్ళందరూ మన శరీరాలు ఇప్పుడు దేవుడు సృష్టించిన మనందరనే మన శరీరాలు వేరైనా కానీ ఒక సంఘముగా మనమందరూ ఏక మనసు కలిగి జీవించాలి. ఇక్కడ బైబిల్ గ్రంథం అలాగే సెలవిస్తుంది. వీరితో కూడా కొందరు స్త్రీలనే కాదు, పురుషులనే కాదు, పిల్లలనే కాదు, ఎవరైనా కానీ అందరూ ఏక మనసుతో కూడి ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం కూడా సంఘంలో మన సంఘస్థుల గురించి కానీ, మన పాస్టర్ గారి గురించి కానీ, ఇతర వ్యక్తుల గురించి కానీ ప్రార్థన చేసేవారంగా ఉండాలి. మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ఇతరుల కొరకు ఏక మనసు కలిగి ఉండాలి. అందరితో పాటు మంచి మనసు కలిగి, ఏక మనసు కలిగి అందరూ ఒక తాటి కింద ఉన్నట్లు ఉండాలి. అదే ఇక్కడ సెలవిస్తుంది. ఏక మనసు కలిగి మనం ప్రార్థన చేయాలని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అలాగే మన ప్రార్థన విజ్ఞాపన పూర్వకంగా ఉండాలి. మనం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణ పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగా ఉండడి. ఇప్పుడు ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనం చేయొచ్చు. సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయమని ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే అనేక మంది కొరకు అంత్యదినాల్లో అనేక మంది రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. అందరి కొరకు, పరిశుద్ధులందరి కొరకు ఇక్కడ ప్రార్థన చేయమని, విజ్ఞాపన చేయమని ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉందండి. మనం కూడా ఇతరుల గురించి ప్రార్థన చేసేవారుగా అనేక మంది రక్షణలోకి నడిపించబడాలని మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు చెబుతున్న నేను కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను చెప్తే సరిపోయిద్దండి? సరిపోదు. ఇప్పుడు నేను చెప్తున్నా నేను కూడా ప్రార్థన చేయాలి. నేను కూడా ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేయండి. మనం కూడా ఎవరైతే దేవుని మాటలు బోధిస్తున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా అది ఆచరించాలి. లేకపోతే దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది కదా. మనం కూడా విజ్ఞాపన చేయాలి. మనం చూసుకున్నట్లయితే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. అలాగే విశ్వాసం కలిగి, అలాగే నిలకడ, పట్టుదల, ఏక మనస్సు, అలాగే మన ప్రార్థన విజ్ఞాపన పూర్వకంగా ఉండాలి. ఈ చిన్న మాటలన్నీ మీ హృదయంలో దేవుడు ఫలింపజేసి అభివృద్ధిపరచును గాక. యేసయ్య మిమ్మల్ని దీవెనించును గాక. ఆమెన్.